నిహారిక, కార్తీక్ సర్వేనండి. ఎప్పుడైనా ఎవరికైనా స్ట్రెస్ ఉందంటే వాళ్ళకి కంపల్సరీ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గింది అంటేనే బాడీ సరిగ్గా ఉన్నట్టు లెక్క, హార్మోనల్ బ్యాలెన్స్ ఉన్నట్టు లెక్క. ఎంతో కొంత ఇన్ఫ్లమేషన్ ఉంటే మైల్డ్, మోడరేట్, సివియర్, దానివల్ల ఆర్గాన్ రికవరీ ఉండదు. నిద్రపోయినా సరిగ్గా ఆర్గాన్ రీబిల్డప్ ఉండదు. సో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఇంకా లాట్స్ మోర్ అనమాట, ఆర్గాన్ స్ట్రెస్కి గురవుతుంది. సో స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి. గ్రౌండింగ్ టెక్నిక్స్ చేసుకోవాలి 5 to 10 minutes. అంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చూడాలి ఒక 5 to 10 minutes. దానివల్ల కార్టిసాల్ రిథమ్ని రీసెట్ చేసి బేస్ లైన్ స్ట్రెస్ లోయర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్, బాక్స్ బ్రీదింగ్. 4-4-4-4. 4 ఇన్హేల్, 4 హోల్డ్ 4 seconds, 4 ఎగ్జేల్, 4 seconds హోల్డ్. అంటే 4 seconds ఇన్హేల్ చేయాలి, 4 seconds హోల్డ్ చేయాలి బ్రెత్ని, 4 seconds ఎగ్జేల్ చేయాలి, 4 seconds మళ్ళీ హోల్డ్ చేయాలి. లేదు మీకు సివియర్ ఇన్ఫ్లమేషన్ ఉంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. మెగ్నీషియం గ్లైసినేట్స్ ఉన్న ఫుడ్స్, మెగ్నీషియం రిచ్ ఫుడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. అంటే చియా సీడ్స్, సబ్జా గింజలు, నట్స్ అండ్ సీడ్స్, వీటిలన్నిటిలో మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి. దీనివల్ల మీ స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇన్ఫ్లమేషన్ని రూట్ దగ్గరే మనం రెడ్యూస్ చేయొచ్చు. సో ఒకవేళ అవసరమైతే సప్లిమెంట్స్ కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. స్ట్రెస్కి కూడా రెడ్యూస్ చేయడానికి కొన్ని మల్టీవిటమిన్స్ హెల్ప్ అవుతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ న్యూట్రిషన్ అనమాట. సీడ్ ఆయిల్స్ తగ్గించుకోవాలి, యాడెడ్ షుగర్స్ తగ్గించుకోవాలి, ఎక్సెస్ కాఫీ డ్రింకింగ్ తగ్గించుకోవాలి, యానిమల్ ప్రోటీన్ తగ్గించుకోవాలి, ప్లాంట్ ప్రోటీన్ ఇంక్రీజ్ చేసుకోవాలి, ఫైబర్ రిచ్ డైట్ చూసుకోవాలి. లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ప్రోటీన్ని మోడరేట్గా తీసుకోవాలి. ఇఫ్ యు ఆర్ నాట్ అన్ ఎక్సర్సైజ్ పర్సన్ అయితే ఎక్సెసివ్ ప్రోటీన్ తీసుకోవాలి వెయిట్ లిఫ్టింగ్ అది చేస్తే. లేదు నార్మల్ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాము అనుకున్నప్పుడు నార్మల్ ప్రోటీన్, బేసిక్ ప్రోటీన్ మేనేజ్మెంట్ చూసుకోవాలి మన డైట్లో. టర్మరిక్ తీసుకోవాలి, పసుపు ప్రతి మీల్లో, లీఫీ గ్రీన్స్ తీసుకోవాలి, బెర్రీస్ తీసుకోవాలి, ఫిష్ కూడా తీసుకోవాలి. అండ్ ఈవినింగ్ రొటీన్స్. నెక్స్ట్, స్క్రీను 60 minutes, 1 గంట ముందు, నిద్రపోయే ముందు స్క్రీన్స్ ఆఫ్ చేసేయాలి. తర్వాత కొంతమంది రెడ్ లైట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, అది నాకు తెలియదు ఎంతవరకు మంచిదో. మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు, జర్నలింగ్ చేస్తున్నారు, అన్నీ స్ట్రెస్ రెడ్యూసింగ్. 1 గంట ముందు నిద్రపోతాం అనగానే ఏమేమి మనకి స్ట్రెస్ రెడ్యూస్ అవుతాయో అవన్నీ మనం చేసేసుకుంటూ ఉండాలన్నమాట. జర్నలింగ్ రాసుకోవాలి, రోజంతా ఏం చేసాము, నెక్స్ట్ డే ఏం చేసుకోబోతున్నాము. అది బ్రెయిన్లో స్ట్రెస్ హార్మోన్స్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అడ్రినల్ సర్జ్ ఉండదు, కొంచెం రిలాక్సేషన్ వచ్చేస్తుంది. సింపుల్ స్ట్రెచెస్ చేసుకుని ఒక 15 minutes వాక్ చేయాలి డిన్నర్ అయిపోయిన తర్వాత. 15 to 20 minutes to half an hour ఇంట్లోనే నడిచేయచ్చు. స్టిల్నెస్, ఎక్కువ మాట్లాడకుండా కామ్గా ఉండాలి, అప్పుడు నిద్ర సరిగ్గా వస్తుంది. ఒకవేళ నిద్ర రావట్లేదు, సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. సప్లిమెంట్స్ తీసుకోని వాళ్ళు ఏదన్నా లైట్గా టర్మరిక్ మిల్క్ అని, లేకపోతే ప్లెయిన్ మిల్క్ అని, లేకపోతే బాదం మిల్క్ అని, లేదా క్యామోమిల్ టీ అని ఏదో ఒకటి ట్రై చేయొచ్చు, మనకి ఏదైతే నిద్ర పడుతుందో అది. లేదా 6 o'clock అయిన తర్వాత 2-3 పంకిన్ సీడ్స్ తిన్నా సరే కామ్గా నిద్ర వచ్చేస్తుంది. కానీ గంట ముందు స్క్రీన్స్ అవాయిడ్ చేయాలి. నిద్రపోయే గంట ముందు మాట్లాడకూడదు, జర్నలింగ్ చేసుకోవాలి. ఏ హ్యాబిట్స్ అయితే మీకు నిద్ర సరిగ్గా వస్తుందో ఆ హ్యాబిట్స్కి మీరు వెళ్ళిపోవాలి. అంటే కామ్నెస్ మెయిన్, మెడిటేటివ్ మోడ్లోకి వెళ్ళిపోవాలన్నమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.